ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమ. భగవాన్ మనకేం చెప్తారంటే, నీవు ఈ మాయా నేనుని, అంటే ఈ నకిలీ నేనుని నీవు పోగొట్టుకోనక్కర్లేదు. నీవు ఇక్కడ తనని తాను ఈ నేను ఎట్లా పోగొట్టుకోగలుగుతుంది? నువ్వు చేయవలసిందల్లా దాని మూలమేదో కనుక్కొని అక్కడ ఉండటమే అంటారు. నీ ప్రయత్నం అంతవరకే వెళ్ళగలదు. ఆ తరువాతది అదే చక్కబడుతుంది. అక్కడ నీవు నిస్సహాయుడివి. దానిని ఏ ప్రయత్నము అందుకోలేదు అంటారు భగవాన్. అంటే మనకి ఇక్కడ మనస్సుతో కానీ, నీ ఇంద్రియాలతో కానీ, నీ బుద్ధితో కానీ, ఈ ఉపాధులతో నీవు ఎంత ప్రయత్నించినా సరే ఆత్మని అందుకోలేవు అని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు భగవాన్. నీ ప్రయత్నం ఎంతవరకు అంటే ఆ న్యూట్రల్ గ్రౌండ్ వరకు, నిశ్చల స్థితి వరకు నీవు వెళ్ళవచ్చు. దానికి కొంత ప్రయత్నము అవసరమే, కొంత ఎఫర్టు అవసరము అంటారు భగవాన్. ఆ తర్వాత నీవు దాన్ని అందుకోలేవు, అంటే ఆత్మని అందుకోలేవు. అక్కడి నుంచి అదే చక్కబడుతుంది. నిన్ను ఆ కాన్షియస్కి క్లోజ్గా అదే తీసుకువెళ్తుంది. ఎందుకంటే నీవు ఒక చీకటి నిశ్చల స్థితి అంటే ఏంటి? నీవు ఒక చీకటి గదిలోకి వెళ్ళావు, అక్కడ నాకేమీ కనపడట్లేదు అని బయటకు వచ్చి చెప్తున్నావు. అంటే నాకేమీ కనపడట్లేదు అన్న అనుభవం నీకు ఇంకా ఉన్నది. నిశ్చల స్థితిలో నాకు ఎటువంటి ఆలోచనలు లేవు, అంతా బ్లాంక్గా ఉన్నది, నేను దేనిని గుర్తించట్లేదు అన్న అనుభవం కూడా అక్కడ ఉన్నది. అంటే ఇంకా ఆ మాయా నేను సూక్ష్మంగా అది అక్కడ ఉన్నది. కాబట్టి మాయా నేను ఉంటే ఈ ఆత్మ ఉండదు, ఆత్మ ఉంటే మాయా నేను అక్కడ ఉండదు. ఈ రెండు వ్యతిరేకము. ఎందుకంటే వాటి మధ్య ఎటువంటి రాకపోకలు లేవు అంటారు గురువు గారు. కాబట్టి నీ మనస్సుతో నీ ప్రయత్నము ఎంతవరకు అంటే అదిగో నిశ్చల స్థితికి వరకు. శంకరులు కూడా అదే చెప్తున్నారు కదా, నిశ్చల తత్వే జీవన్ముక్తి అని. కాబట్టి ఇక్కడ చేయవలసిందల్లా నిశ్చలంగా ఉండటమే పద్ధతి అంటారు. ఆత్మసాక్షాత్కారానికి కావలసింది ఇక్కడ మనోనిశ్చలత. ఆ తరువాత ఆత్మ అనుగ్రహంతో ఆ మనోనాశనము జరుగుతుంది. మనోనిశ్చలత నుంచి, మనోలయము నుంచి మనోనాశనం జరుగుతుంది. అంటే ఆ దేహాత్మ బుద్ధి పూర్తిగా నశిస్తుంది. స్వరూప జ్ఞానము ప్రకటించినప్పుడు ఇక అక్కడ దేహాత్మ బుద్ధి అనేది ఇక నిలవలేదు. అది మూలంతో సహా పెకిలించబడుతుంది. దానికి కావలసింది గురువు అనుగ్రహము. గురువు అనుగ్రహంతో మాత్రమే నీవు ఆ సహజ స్థితిని, ఆ నిర్వాణ స్థితిని పొందగలవు. అందుకే భగవాన్ కూడా చెప్తారు, నాకు ఆత్మసాక్షాత్కారము అవ్వట్లేదు అన్న భావన కూడా సాక్షాత్కారానికి అవరోధం అంటారు. ఎందుకంటే అది సాక్షాత్కారం అయ్యే ఉంది, ఇంకా సాక్షాత్కారం అవ్వలసింది ఏమీ లేదు. అట్లాగే అయితే కొత్తగా సాక్షాత్కారం అవ్వవలసి వస్తుంది. ఇప్పటి వరకు అది లేకపోతే ఇక ముందెప్పుడో ఉండాలన్నమాట. పుట్టినదేదో చావక మానదు. సాక్షాత్కారం నిత్యం కాకపోతే దానిని పొందటంలో పెద్ద ప్రయోజనమేమీ లేదు. కాబట్టి మనం పొందగోరేదేదో కొత్తగా సంభవించేది కాదు, అది నిత్యమైనదే. ఎటొచ్చి ఇప్పుడున్న అడ్డంకుల వల్ల అది తెలియటం లేదు. మనం అన్వేషించేది అదే. మనం చేయవలసిందల్లా ఈ అడ్డంకులని తొలగించుకోవటమే. ఈ అవిద్యని అధిగమించు, అంతా బాగుంటుంది. నేను అనే భావమే ఈ అవిద్య. దాని మూలమేదో కనుక్కో, అది మాయమైపోతుంది. ఈ నేను అనే భావం భూతం వంటిది. ఇది ఒక పిశాచం అంటారు భగవాన్. దానిని పట్టుకోలేం, కానీ శరీరంతో పాటే లేస్తుంది, ఉంటుంది, దానితో పాటే పోతుంది. ఈ శరీరం ఉందనే స్మారకమే, అంటే ఈ శరీరము ఉందనే తాదాప్యమే ఈ తప్పు నేను. ఆ ఎరుకను పోగొట్టుకో.
నేను యొక్క మూలాన్ని తెలుసుకోవటం వల్ల అది సాధ్యమవుతుంది. నేనున్నానని దేహం అనదు. ఈ శరీరమే నేను అనేది నువ్వే. ఈ నేను ఎవరో తెలుసుకో, దాని మూలాన్ని వెతుకు. అనుగ్రహం చేత అది మాయమైపోతుంది అంటారు భగవాన్ రమణులు. ఎందుకంటే ఈ మనస్సు అంతర్ముఖమైతే అక్కడ ఉండేది ఆత్మే, బహిర్ముఖమైతే నీకు ప్రపంచం తోస్తుంది. అంటే మనస్సు ఆత్మ నుంచి బహిర్ముఖమైనప్పుడు, బయటకు వెడలినప్పుడు నీకు ప్రపంచం తోస్తుంది. ఆ కారణంగా జగత్తు కనపడినప్పుడు స్వరూపం తోచదు. స్వరూపం ప్రకాశించినప్పుడు ఇక ప్రపంచము తోచదు. అంటే నువ్వు ఎప్పుడైతే అంతర్ముఖం అవుతూ ఉంటావో అది హృదయానికి దగ్గరగా అది నిన్ను చేరుస్తుంది. అంటే ఎప్పుడైతే నీవు ఆ థాట్ ఫ్రీ స్టేట్లో ఉండగలిగితే దాని అర్థము యు ఆర్ మూవింగ్ క్లోజింగ్ టు ది కాన్షియస్నెస్. ఈ అభ్యాసం వల్ల భగవాన్ ఏం చెప్తారంటే ఆ మనస్సు ప్రస్తుత మామూలు స్థితికి తిరిగి వస్తూ ఉంటుంది. మళ్ళీ అది అంతర్ముఖమైనప్పుడు అది నువ్వు కొంతసేపు అక్కడ ఉన్నప్పుడు అది మళ్ళీ మామూలు స్థితికి వస్తూ ఉంటుంది, మళ్ళీ బహిర్ముఖం అవుతుంది. హృదయంలో ఐక్యానికి బదులుగా ఎన్నింటినో చూడటం సంభవిస్తుంది. ఇదే బయటకు వెళ్ళే మనస్సు అంటే. హృదయం వైపు వెళ్ళే మనస్సుని విశ్రమించే మనస్సు అంటారు భగవాన్. ప్రతిరోజు ఈ అభ్యాసాన్ని ఎక్కువగా చేస్తున్న కొద్దీ మనస్సులోని మాలిన్యాలు పోతూ ఉండటం వల్ల అది ఎంతో స్వచ్ఛమవుతుంది. చింతన ప్రారంభించగానే పరిశుద్ధమైన మనస్సు హృదయంలోకి దానంతట అదే గంతు వేసేంతటి సులభమైపోతుంది అంటారు రమణులు. అలాగే ఈ విచారణలో కానీ, ఈ అనాత్మ అన్వేషణలో కానీ, లేకపోతే నువ్వు చేసే మార్గం ఏదైనా సరే అది నువ్వు ఎలా పురోగమిస్తున్నావో లేదో ఎట్లా తెలుసుకోవటమో, వాట్ ఈస్ ద ప్రోగ్రెస్, ఆ స్టేట్ మనకి ఎలా తెలుస్తుంది, ఎంతవరకు మనము ఆధ్యాత్మికంగా ప్రోగ్రెస్ వెళ్ళాము అంటే భగవాన్ మనకు చెప్తారు అక్కడ. నీలో భావాలు ఆలోచనలు తగ్గటం బట్టే, అవి లేకపోవటం బట్టే ఆత్మసాక్షాత్కారం వైపు నీ పురోగమనాన్ని తెలుసుకోవచ్చు. ఆత్మసాక్షాత్కారంలో పురోగమనం అంటూ ఏమీ లేదు, అది ఎప్పుడూ ఒక్కటే. ఆత్మ ఎప్పుడూ సాక్షాత్కారం అయ్యే ఉంటుంది. ఇక్కడ నీకు ఆలోచనలే అడ్డంకులు. ఆ అడ్డంకులను ఏమాత్రం తొలగించామన్న దాన్ని బట్టే పురోగమనం ఎంతయిందో తెలుసుకోగలుగుతాం. ఆలోచనలు ఎవరికి ఉదయిస్తున్నాయని ప్రశ్నించుకోవటం వల్ల వాటిని అరికట్టాలి. అవి రాకుండా వాటి మూలానికే వెళ్ళాలి నీవు అని మనకి భగవాన్ ఇక్కడ అడ్వైస్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మన ప్రతి ఒక్కరూ మన ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది అనేది మనము కొన్ని చెక్ పాయింట్స్ ఉంటాయి. అది ఎలా చెక్ చేసుకోవాలో భగవాన్ మనకి చెప్తున్నారు. నీలో ఆ ప్రాపంచిక విషయాల జోలికి నువ్వు వెళ్ళకుండా, ఇతరుల జోలికి నీవు వెళ్ళకుండా, ఇంట్లో ఉంటే నీవు బయట ఏం జరుగుతుందో నీకు తెలియదు. దగ్గరగా ఉన్నప్పుడు, దగ్గరగా చూస్తున్నప్పుడు దూరాన్ని చూడలేవు, దూరంగా చూస్తున్నప్పుడు దగ్గర చూడలేవు. అంటే నీవు ఇంట్లో ఉంటే బయట ఏం జరుగుతుందో తెలియదు. నువ్వు బయటకెళ్ళి వాళ్ళతో వీళ్ళతో నీవు ఆ ప్రాపంచిక విషయాలతో తాదాప్యం చెందినప్పుడు ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలియదు. కాబట్టి ఇక్కడ ఇల్లు అంటే అంతర్ముఖం. అంటే నీవు అంతర్ముఖమైనప్పుడు బాహ్యంగా ఆలోచనలు వెళ్ళవు. కాబట్టి బయట ప్రపంచంతో నీవు సంబంధం తెగిపోతుంది. నీవు ఎప్పుడైతే బాహ్య ప్రపంచంతో సంబంధం పెట్టుకున్నావో అప్పుడు నీవు అంతర్ముఖం కాలేవు. లో దృష్టి ఉంటే బాహ్య దృష్టి ఉండదు, బాహ్య దృష్టి ఉంటే లో దృష్టి కలగదు. కాబట్టి ఈ నీలో ఆలోచనలు ఎంతవరకు తగ్గాయి, నీవు ప్రాపంచిక విషయాల వైపు నువ్వు ఎంతవరకు దూరంగా ఉన్నావు, వాళ్ళతో వీళ్ళతో ముచ్చట పెట్టుకోకుండా ఉన్న సమయాన్ని నీవు ఎంతవరకు అంతర్ముఖము చేసుకున్నావు అన్నది, దాన్ని బట్టే నీలో ఎంత వైరాగ్యము పెరిగింది. ప్రతి వాటి యందు దోషదర్శనం చేస్తున్నావా లేదా, కోరికల వెంబటి పరిగెత్తకుండా నీవు నిలబడగలిగావా లేదా అన్నది కొన్ని మనము చెక్ చేసుకుంటూ ఉంటే దాన్ని బట్టి మన పురోగతి మనకే అర్థమవుతుంది. కాబట్టి ఆ మాత్రము ఎఫర్టు ఆ మాత్రము ప్రయత్నము చేయాల్సిందే అంటారు భగవాన్.
నిశ్చల స్థితికి రావాలంటే దానికి ఇవన్నీ కొలమానాలు. వైరాగ్యము ఎంతో పెంపొందించుకోవాలి. ప్రాపంచిక విషయ వాసనలకు దూరంగా ఉండాలి. కోరికల వెంబటి పరిగెత్తకుండా అవి ఎవరికో విచారించాలి, అది ఎవరు అడుగుతున్నారో విచారించాలి. ఇలా నీకు ప్రతిదీ నీ మనస్సు నుంచి బయటకి ఏ వస్తున్నా సరే అవి ఎవరికి ఉదయిస్తున్నాయని ప్రశ్నించుకోవటం వల్ల వాటిని కొంతమేర అరికట్టవచ్చు. ఆ విధంగా నీవు నిశ్చల స్థితికి రాగలవు. అందుకే గురువుగారు చెప్తారు, పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఇదంతా అసత్యమని గ్రహించు, ఇదంతా కలసమము అని గ్రహించు. నీరు నిశ్చలంగా ఉన్నప్పుడు ఎటువంటి కదలికలు లేకుండా క్రిస్టల్ క్లియర్గా ఉన్నప్పుడు అడుగున మనకి ఆ నీటి లోపల ఉన్నవన్నీ మనకి చాలా చక్కగా కనిపిస్తూ ఉంటాయి. చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఆ నీటిలో మనకు తొంగి చూసినప్పుడు మన ప్రతిబింబం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నీవు ఒక చిన్న రాయి, గులకరాయి కనుక నీటిలో వేస్తే అక్కడ తరంగాలు ఏర్పడి నీ ప్రతిబింబం అంటే నీ స్వరూపం అక్కడ నీకు దర్శనం ఉన్నా కూడా నీవు తెలుసుకోలేవు. అది ఆ నీరు కదులుతూ ఉండటం వల్ల నీ ప్రతిబింబము నీవు తెలుసుకోలేవు. నీ ప్రతిబింబం కూడా కదులుతున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ కూడా నీవు ఆలోచనలు వస్తే కనుక నీవు ఆ ఆత్మకి అడ్డంగా నీ ఉన్నట్టు ఉంటాయి ఈ ఆలోచనలు. అందుకే భగవాన్ చెప్తారు ఇక్కడ ఆలోచనలే అడ్డంకులు అంటారు. కాబట్టి ఎప్పుడైతే ఆ నీరులో ఆ తరంగాలు లేకుండా క్రిస్టల్ క్లియర్గా ఉన్నప్పుడు నీ ప్రతిబింబము, నీ స్వరూపము అక్కడ నీకు దర్శనమిచ్చిందో, అలానే నీవు కూడా ఆలోచనలు లేకుండా నిలబడితే కనుక అక్కడ ఖచ్చితంగా అనుగ్రహం చేత నీ స్వరూపం ఏదైతే ఉందో అక్కడ నీకు నీ స్వరూపమే అక్కడ నీకు ప్రతిబింబిస్తుంది. నీ స్వరూపమే అక్కడ నీకు ప్రకటితమవుతుంది. ఇక్కడ నీవు నీటిలో తొంగి చూసినప్పుడు నీ స్వరూపమే నీకు దర్శనమిచ్చింది. అంటే అక్కడ కొత్తగా ఏమీ రాలేదు, బయట నుంచి కొత్తగా నీవేమీ పొందలేదు. నీకున్న స్వరూపమే నీకు అక్కడ దర్శనమిచ్చింది ఆ నీటిలో. అలానే నీవు కనుక ఆలోచనలు లేకుండా నిలబడితే కనుక అక్కడ అనుగ్రహం చేత నీ స్వరూపమే నీకు ప్రకటితమవుతుంది. నీ స్వరూపం అంటే ఇక్కడ స్వయం ప్రకాశమైన జ్ఞానము. ఆత్మ ఏదైతే ఉన్నదో అది స్వయం ప్రకటితము. అంటే ఆ జ్ఞానము నేనున్నాను అన్న ఆ ఎక్స్పాండెడ్ కాన్షియస్నెస్, అనంతంగా వ్యాపించి ఉన్న ఆ ఉన్నాను అన్న స్థితి ఏదైతే ఉందో అదే నీ స్వరూపము. ఆ స్వరూపమే అక్కడ ప్రకటితమవుతుంది. ఎవరిని వ్యక్తిగా ప్రకటితం అవ్వదు. ఆత్మ అనుభవము కేవలము ఆత్మకే, కానీ ఇక అక్కడ వ్యక్తి భావన ఉండదు. ఇప్పుడు సూర్యుడు ఉదయించినప్పుడు అక్కడ చీకటి నెమ్మదిగా పోతుందా లేకపోతే వెంటనే పోతుందా? వెంటనే పోతుంది. సూర్యుడు ఉదయించడము, చీకటి పోవటము రెండు ఒకేసారి జరుగుతాయి. అంటే సూర్యుడు ఉదయించడము, వెలుగు రావటము రెండు ఒకేసారి ఒకే నిమిషాల జరుగుతాయి. చీకటేమి నెమ్మదిగా పోదు. ఇప్పుడు మీరు ఒక పాడుబడ్డ ఒక గదిలో లేకపోతే ఒక చీకటి గదిలో, ఒక 100 ఏళ్లుగా ఉన్న ఒక పాడుబడ్డ బంగ్లాలో, ఒక పాడుబడ్డ గదిలో మీరు అది కొన్ని సంవత్సరాల నుంచి ఆ గది చీకటిగా ఉంది. మీరు వెళ్ళి ఒక చిన్న దీపం వెలిగించారు, లేకపోతే ఒక లైట్ వేశారు. లైట్ వేసినప్పుడు ఆ చీకటి నెమ్మదిగా పోయిందా లేకపోతే ఒక్కసారిగా పోయిందా? ఒక్కసారిగా పోతుంది. వెలుగు రావటము, చీకటి పోవటము రెండు ఒకేసారి జరుగుతాయి. అలాగే శంకర్లు కూడా ఏం చెప్తారు, నువ్వు త్రాడుని చూసి పామనుకొని భయపడ్డావు చీకటిలో. నీకు ఒక టార్చీ లైటు తెచ్చుకొని నువ్వు చూసావు, నీ నిజంగా తొక్కింది పామేనా అని. అక్కడ నీకు ఏమి అర్థమైందంటే ఉన్నది అక్కడ త్రాడు అని నీకు అర్థమైంది. మరి పాము ఒక్కసారిగా పోయిందా? అసలు పాము లేదు అన్న సంగతి నీకు ఒక్కసారిగా తెలిసిందా? లేకపోతే తోక ఒకసారి, పాము తోకగా ఒకసారి పోయింది, లేకపోతే మధ్య భాగము ఒక్కసారి పోయింది, తలకాయ ఒకసారి పోయిందా? అలా అలా అంచెలంచెలుగా పోలేదు కదా. ఒక్కసారిగా పాము లేదు అన్న సంగతి తెలిసిపోయింది. అంటే వెలుగులో ఉన్నది త్రాడు మాత్రమే, అసలు పామే లేదు అన్న సంగతి నీకు వెంటనే స్ఫురించినాయి. ఉన్నది త్రాడు, లేనిది పాము అని రెండు ఒకేసారి నీకు స్ఫురించబడ్డాయి.
అలాగే చీకటి గదిలో మీరు లైట్ వేసినప్పుడు వెలుగు రావటము, చీకటి పోవటము రెండు ఒకేసారి జరిగినాయి. అలాగే సూర్యుడు ఉదయించటము, వెలుగు రావటము, చీకటి పోవటము రెండు ఒకేసారి జరిగినాయి. కాబట్టి ఆత్మ ప్రకాశించటము, ఈ అహంకారము, ఈ అహంభావము, ఈ మిథ్యా నేను, ఈ శవబుద్ధి, ఈ దేహాత్మబుద్ధి, ఈ పాడుబుద్ధి, ఇది ఇది ఈ భ్రాంతి లేనిది లేనట్లుగా ఒక్కసారిగా పోతుంది, అంచెలంచెలుగా పోదు. ఆత్మ ప్రకాశించటము, ఈ మిథ్యా నేను ఎగిరిపోవటము రెండు ఒకేసారి ఒకే నిమిషాన జరుగుతాయి. అందువల్ల ఆత్మ అనుభవం ఆత్మకే తప్ప ఈ మిథ్యా నేను కాదు. ఎందుకంటే చీకటి ఉండదు కదా. సూర్యుని ప్రకాశంలో ఆ చీకటి ఉండదు, కేవలం వెలుగు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు సూర్యుడు ఎక్కడికి వెళ్ళినా వెలుగే ఉంటుంది, చీకటి ఉండదు. ఎవరో ఒక ఊరి ప్రజలు వచ్చి సూర్యుడి దగ్గరకు వచ్చి, భగవాన్ మా ఊరిలో చీకటిగా ఆవరించి ఉంది, కొన్ని సంవత్సరాల నుంచి మీరు వచ్చి ఆ చీకటిని పారద్రోలండి అంటారు. సరే పద అండి, ఆ సూర్యుడు ఆ ఊరి జనాల వెంబటి వెళ్తాడు. వెళ్ళంగానే అప్పుడు ఏది చూపించండి చీకటి అంటాడు ఆ సూర్యుడు. అరే ఇప్పటిదాకా ఇక్కడే ఉంది ఈ చీకటి, మీరు రాగానే పోయింది అంటారు. కాబట్టి సూర్యుడు ఎక్కడికి వెళ్ళినా వెలుగే ఉంటుంది, చీకటి ఉండదు. అప్పుడు ఏమంటాడు సూర్యుడు, అయితే ఈసారి చీకటి వచ్చినప్పుడు చెప్పండి, దాన్ని పట్టుకోండి, నేను వచ్చి దాన్ని పారద్రోలుతాను అంటారు. అది కుదరని పని. సూర్యుడు ఎక్కడికి వెళ్ళినా ఇంకా ఆ చీకటి దాన్ని వాళ్ళు కనుక్కోలేరు, ఆ చీకటి ఉండదు ఇంక అక్కడ. ఆ చీకటిని ఆ సూర్యుడికి అప్పచెప్పలేరు. అలాగే ఆత్మ ప్రకాశించినప్పుడు ఈ అహంభావం ఉండదు ఇంక అక్కడ. అందువల్ల ఆత్మ అనుభవము కేవలము ఆత్మకే, జీవుడికి కాదు. ఇక జీవ లక్షణాలు ఉండవు, అది మూలంతో సహా పెకిలించబడుతుంది. ఎప్పుడైతే ఆ గురువు అనుగ్రహం చేత అది ప్రకటితమైందో ఇక ఈ వ్యక్తిత్వము అక్కడ ఉంటుందా? ఉండదు. ఎందుకంటే అసలు దానికి ఉనికి లేనిది అది ఆత్మ మీద ఆధారపడి ఉన్నది అప్పటిదాకా. అందుకని అహంకారంతో విర్రవీగిపోయింది. ఎప్పుడైతే ఆత్మ ప్రకాశం జరిగి స్వయం స్వరూప జ్ఞానం ప్రకటితమైనప్పుడు ఇక అక్కడ ఈ అహంభావం అనేది నిలవలేదు. అందువల్ల వ్యక్తిగత ఆత్మానుభవాలు ఉండవు. ఇప్పుడు రమణునికి ఆత్మానుభవము, శంకరుల ఒక ఆత్మానుభవము, లేకపోతే గురువారి అనుభవము, లేకపోతే వివేకానందుల అనుభవము, వశిష్ఠుల వారి అనుభవము, విశ్వామిత్రుల వారి అనుభవము, ఇలా రకరకాల అనుభవాలు ఉండదు. ఆత్మ అనుభవము ఆత్మకే ఒకే రీతిగా ఉంటుంది. ఒక ఆత్మకి ఒక అహంకారము ఉంటుంది. ఈ ఆత్మ ప్రకటితమైనప్పుడు ఈ అహంకారం ఉండదు. ఎందుకంటే ఉన్నది ఒకటే నేను, ఉన్నది ఒకటే ఆత్మ. రెండవ ఆత్మ కానీ రెండవ నేను కానీ లేవు. ఉన్నది అందుకే కదా భగవాన్ చెప్తున్నారు, యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపము మాత్రమే. ఉన్నది ఒకటే నేను, రెండు నేనులు లేవు. అహంకారము నేను, ఆత్మ నేను, అలా రెండు నేనులు లేవు. అలాగే ఈ ఆత్మే స్వయం ప్రకాశము, అది సెల్ఫ్ సైన్స్. అది తనకు తాను ప్రకాశించుకుంటూ ఈ సృష్టిని ప్రకాశింపచేస్తుంది, ఈ మనస్సును ప్రకాశింపచేస్తుంది, నీ బుద్ధిని ప్రకాశింపచేస్తుంది, ఈ శరీరాన్ని ప్రకాశింపచేస్తుంది, ఈ ఉపాధులన్నిటినీ ప్రకాశింపచేస్తుంది. అందువల్ల నీలో కదలికలు వస్తున్నాయి, ఈ చైతన్యమంతం అవుతున్నావు నీవు. ఆత్మ ఉండబట్టి నీవు మనుగడ సాగిస్తున్నావు. ఆత్మ లేకపోతే నీవు ఒక్క క్షణము కూడా నిలవలేవు. ఆత్మ ఉన్నా, నీవు అహంకారము ఉన్నా లేకపోయినా ఆత్మకు వచ్చిన నష్టం ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ రెండు నేనులు లేవు, ఉన్నది ఒకటే నేను. ఆ నేనుని ప్రకాశింపచేసే వేరొక ఆత్మ కానీ, వేరొక ఎరుక కానీ, వేరొక ఉనికి కానీ ఈ సృష్టిలో లేవు. ఉన్నది ఒకటే నేను, అదే అహంస్ఫురణ, అదే స్వయం ప్రకాశమైన జ్ఞానము. అది జ్ఞాన వృత్తి చేత తన్ను తాను తెలుసుకుంటూ నేనున్నాను అన్న స్థితిలో అది ఎక్స్పాండెడ్ కాన్షియస్నెస్గా, అంటే అనంతంగా వ్యాపించి ఎల్లలు లేక, పరిధులు లేక, ఆలోచనలు లేక, అన్యత్వము లేక, ఏకంగా అద్వయంగా తన్ను తాను ప్రకాశింపచేస్తూ తన్ను తాను తెలుసుకుంటూ ఉన్న చాలా ఘనాతి ఘనంగా, చాలా పటిష్టంగా ఈ సృష్టికి ఆధారంగా ఉన్నది. అదే నేనున్నానన్న అహంస్ఫురణ. ఇప్పుడు కూడా నీవు నేను ఉన్నాను అంటున్నావు కదా.
ఇప్పుడు ఎవరైనా బాబు నీవు ఉన్నావా అంటే ఎన తలుపు కొట్టి బాబు ఎవరన్నా ఉన్నారా అన్నారనుకోండి, నేను ఉన్నాను వస్తున్నాను అంటావు కదా. నేను ఉన్నాను అని నీవు ఇప్పుడు మాయా నేనుతో చెప్తున్నా దాన్ని అనటానికి కారణము ఆ అహంస్ఫురణ. ఆ ఉన్నాను అన్న స్థితి ఉండబట్టి నీవు నేనున్నాను అంటున్నాము. ఎవరైనా నేనున్నాను, ఇప్పుడు మీరు ఉన్నారా లేరా అంటే నేనున్నాను అనే చెప్తాము. మరి ఉండి ఉన్నారా ఉండకుండా ఉన్నారా అంటే మనమందరము ఉండి ఉన్నాము. అలాగే అక్కడ ఆ వస్తువు ఉన్నది అంటే ఆ ఉండటము అనే స్థితి ఉండి బట్టి ఆ వస్తువు అక్కడ ఉన్నది. మీరు ఈ సృష్టిలో ఏదైనా తీసుకోండి, అది ఉన్నాను అన్న స్థితిని ఆధారం చేసుకొని అక్కడ ఉంటుంది. మీరు నేను జీవుడైనా తీసుకోండి, ఇప్పుడు నేను ఉన్నాను అంటే ఆ ఉండటము అన్న స్థితి ఉండబట్టి నేనున్నాను. అక్కడ కారు ఉన్నది అంటే ఆ ఉండటము అనే స్థితి అక్కడ ఉండబట్టి ఆ కారు ఉన్నది. అక్కడ ప్రపంచము ఉన్నది అంటే ఆ ప్రపంచానికి ఆధారమైన ఆ ఉండటము అన్న స్థితి ఉండబట్టి ఆ ప్రపంచం ఉన్నది. అలా ఆ ఉండటము అనే స్థితి అంతటా వ్యాపించి ఉంది కాబట్టి ఈ సృష్టి అంతా ఆ ఉండటం అన్న స్థితి మీద ఆధారపడి మనుగడ సాగిస్తుంది. ఆ నేను ఉన్నాను అన్నదే భగవంతుని యొక్క స్థితి. ఆ నేను అనేది భగవంతుని యొక్క మొదటి నామము అంటారు భగవాన్. ఆ ఉండటము అనేది ఆ సహజ స్థితి, భగవంతుని యొక్క సహజ స్థితి. ఇప్పుడు కూడా నీవు ఆ సహజ స్థితిలోనే ఉన్నావు. అందుకే నీవు అది గుర్తించలేక గ్రహించలేక ఉన్నావు కాబట్టి ఇక్కడ నీకు అడ్డంకుల ఆలోచనలు కాబట్టి దానిని తొలగించుకుంటానికి నీవు ఏ మార్గాన్నైనా అనుసరించి ఆ ఆలోచనలు లేని స్థితిని అలవాటు చేసుకో. ఇక్కడ నిశ్చలంగా ఉండటమే పద్ధతి అని భగవాన్ మనకి చెప్తున్నారు. ఆలోచనలు లేని మనస్సే ఆత్మ అంటారు భగవాన్. ఎందుకంటే ఆలోచనలు లేని స్థితిలో ఉన్నావు అంటే యు ఆర్ క్లోజింగ్ టు యువర్ ట్రూ నేచర్. నీ యొక్క ఆ హృదయానికి నీవు దగ్గరగా వెళ్తున్నట్టే. అందుకే బయట గురువు నీవు ఏది కాదో చెప్పి నీకు లోపలికి తోస్తాడు, లోపలి గురువు నిన్ను లాగేస్తాడు. ఆ లోపల గురువు ఎవరో కాదు, నీ ఆత్మే, నీ స్వరూపమే నిన్ను లాక్కొని అక్కడ నేనున్నాను అన్న ఎక్స్పాండెడ్ కాన్షియస్ నీ స్వరూపంగా ప్రకటితమవుతుంది. ఇప్పటిదాకా ఉన్న పరిమితమైన ఈ నేను ఒక్కసారిగా అనంతంగా వ్యాపించి ఉన్న నేనుగా అది ఉన్న స్థితి ఏర్పడుతుంది. అంటే ఇక్కడ పాము తాడుగా మారలేదు, అసలు పాము లేదు. చీకటిలో తాడును చూసి పాము అనుకొని భయపడ్డావు, బాగానే ఉంది. కానీ వెలుతురులో వచ్చేటప్పటికి ఒక టార్చ్ లైట్ చూసేటప్పటికి ఉన్నది త్రాడే, అసలు పామే లేదు, పాము నన్ను కరవలేదు, పాము అసలు లేనే లేదు అని నీకు అర్థమవుతుంది. అలాగే అప్పటిదాకా నీవు పరిమితంగా ఉన్న ఈ మాయా నేను ఎప్పుడైతే నీవు ఆ వెలుగులో అక్కడంటే టార్చ్ లైట్ వెలుగు వచ్చి చూసావు, కానీ అది ద్వైతంలో మనకు అర్థమవుతుంది. కానీ ఆత్మ అనేది అట్టా కాదు, అది మనం అర్థం చేసుకునేది కాదు. అది ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రకటితమవుతుందో అది డిసైడ్ చేసుకుంటుంది. ఎప్పుడు నీవు నిశ్చలంగా ఉన్నప్పుడు, దానికి సరెండర్ అయినప్పుడు. ఎందుకంటే దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంటాం కాబట్టి అసలే ఈ మనస్సుకి దిక్కు లేదు. కాబట్టి ఎవరు దిక్కు అంటే నీ స్వరూపమే నీకు దిక్కు, నీ ఆత్మే నీకు దిక్కు. అదే గురువు, నీ ఆత్మే నీవు గురువుగా చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఆ నిరాకారాన్ని ఆశ్రయించాలి తప్ప నీకు వేరు మార్గం లేదు. కాబట్టి నీకు ఎప్పుడైతే నీవు అప్పటిదాకా పరిమితుడు అయి ఉన్న నీవు ఆత్మ అనుగ్రహంతో అది తనకు తాను ప్రకటించుకున్నప్పుడు ఈ పరిమితాలన్నీ ఎగిరిపోయి అక్కడ ఎక్స్పాండెడ్ కాన్షియస్నెస్, అనంతంగా వ్యాపించి ఉన్న ఎరుక ఉనికితో కూడి ఉన్న ఆ స్వయం ప్రకాశమైన జ్ఞానము నేనున్నాను అన్న స్థితి ఏర్పడుతుంది. అదే అహంస్ఫురణ, అదే ఆత్మ, అదే మౌనము. ఇక్కడ నీకు మేఘాలు అడ్డుగా ఉన్నాయి, సూర్యుని యొక్క ప్రకాశానికి మేఘాలు అడ్డుగా ఉన్నాయి.
మేఘాలు అడ్డుగా ఉన్నంత మాత్రం చేత సూర్యుడు ప్రకాశించట్లేదు అని మనం చెప్పటానికి వీలు లేదు. మేఘాలు అడ్డు వచ్చినా అడ్డు రాకపోయినా సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు. అలాగే నీకు ఆలోచనలు అడ్డంకులు అనుకున్నా అనుకోకపోయినా ఆత్మకు వచ్చిన నష్టం లేదు. అది కాన్షియస్, అది ఆధారం, ఆ కాన్షియస్ అది ప్రకటితమవుతూనే ఉంది. సూర్యుడు ఎట్టా అయితే సూర్యుడు ప్రకాశిస్తున్నాడో ఆత్మ కూడా ఆ స్వయం ప్రకాశమై అది ప్రకటితం అవుతూనే ఉన్నది. ఎప్పుడైతే నీవు ఆ పవనాలు వచ్చి, ఆ గాలి వచ్చి ఆ మేఘాల్ని తొలగించాయో అక్కడ అంతకుముందే ప్రకాశిస్తూ ఉన్న సూర్యుడు నీకు దర్శనమిస్తాడు. ఇక్కడ కూడా ఈ అజ్ఞానం అనే మేఘాలు నీకు అడ్డుగా ఉన్నాయి కాబట్టి, అలా ఉన్నాయని అనుకుంటున్నావు కాబట్టి, నీవు నిశ్చలంగా ఉన్నప్పుడు ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అంటారు రమణులు. కాబట్టి అక్కడ ఆ అజ్ఞానం అనే మేఘాల్ని, ఈ జ్ఞానమనే పవనాలు వచ్చి ఈ అజ్ఞానం అనే మేఘాల్ని తొలగించినప్పుడు అక్కడ అంతకుముందే ఆ స్వయం ప్రకాశిస్తూ ఉన్న జ్ఞానం, ఆ ఆత్మ నీ స్వరూపంగా దర్శనమిస్తుంది. కాబట్టి ఇక్కడ నీవు కొత్తగా పొందింది లేదు, కొత్తగా వచ్చి మీద పడ్డది లేదు, నీకు కొత్తగా లభించింది ఏమీ లేదు. ఉన్నది ఉన్నట్లుగా ప్రకటితమైంది, లేనిది లేనట్లుగా లేకుండా పోయింది. అదే ఆత్మ సాక్షాత్కారము, అదే ఆత్మదర్శనము. కాబట్టి ఇక్కడ మనమేదో సాక్షాత్కారం అంటే భగవంతుడు పైనుంచి దిగివచ్చి ఎదురుగా మనకి దర్శనమివ్వటము, అది కాదు దర్శనం అంటే. నిజమైన దర్శనము అంటే అక్కడ దర్శనం అయ్యింది అంటే ఇక నీ వ్యక్తిత్వం ఉండదు ఇంకక్కడ. నీకు భగవంతునికి భేదము లేని స్థితి ఏర్పడుతుంది. అది నిజమైన దర్శనము. అంతేగాని నీకు విడిగా ఒక భగవంతుడు వచ్చి దర్శించి మళ్ళీ వెళ్ళిపోవటము, అది కాదు నిజమైన దర్శనము. అక్కడ దృశ్యము ఉంది, ద్రష్ట ఉంది. చూచే వాడు ఉన్నాడు, చూడబడే నేను ఉంది, అలాగే చూడబడే ఆ దృశ్యము ఉంది. ఆత్మలో ఉన్నది ఒకటే నేను, అక్కడ దృశ్యాలు ఉండవు, అక్కడ రెండవది లేదు. అందువల్ల ఆత్మానుభవము ఆత్మకే. మోక్షం అనేది ఎప్పుడో కొత్తగా వస్తుందని అనుకోవద్దు అంటారు భగవాన్. ఇప్పుడు కూడా నీవు మోక్షాన్ని పొందే ఉన్నావు. నీవు మోక్ష స్వరూపుడివి, నీవు ముక్తిని పొందే ఉన్నావు. అందుకు భగవాన్ ఏం చెప్తున్నారు, నీకేదో బంధం ఉందని, ఆ బంధం నుంచి విడబడి నీకేదో కొత్తగా ముక్తి వస్తుందని నీవు అనుకోవద్దు. బంధము లేదు, ముక్తి లేదు, మోక్షము లేదు, ఈ దర్శనము లేదు. ఉన్నది ఒకటే నేను, అదే ఆత్మ. ఇప్పుడు కూడా నీవు ఆత్మవై ఉన్నావు, ఆత్మలో సంస్థితుడివై ఉన్నావు. కాబట్టి ఇక్కడ కొత్తగా వచ్చేది ఏమీ లేదు, పొందేది కూడా కాదు ఇది. ఎందుకంటే ఆ స్థితిని నీవు ఆ స్థితిలోనే ఉన్నావు. ఇక్కడ చేరవలసిన గమ్యము కూడా లేదు, సాధించవలసింది ఏమీ లేదు. అదే భగవాన్ అంటారు, అది అప్రయత్నంగా ఉన్నది. అది మళ్ళీ నీ ప్రయత్నం ఏమిటి అంటారు. నువ్వే ఆత్మవి, నువ్వెప్పుడు ఉంటూనే ఉన్నావు. అది ఎప్పుడు సంసితమయ్యే ఉంటుందని అనటం కన్నా ఆత్మ గురించి వేరే చెప్పవలసింది ఏమీ లేదు. భగవత్ సాక్షాత్కారమన్నా ఆత్మ సాక్షాత్కారమన్నా వేరే ఏమీ కాదు. నీవుగా నీ ఆత్మగా ఉండటం అన్నమాట. నువ్వే ఆత్మవి. కానీ ఆ ఆత్మని ఎట్లా అందుకోవాలని అడుగుతున్నావు. అదే భగవాన్ ఇక్కడ మనకి ఉదాహరణ రూపంలో చెప్తున్నారు. రమణాశ్రమంలో ఉంటూ రమణాశ్రమాన్ని చేరుకోవటానికి మార్గాలు ఏమిటి, వాటిలో అన్నిటికన్నా మంచిదేమిటి అని అడిగినట్టే ఇదిను. నువ్వు చేయవలసిందల్లా ఈ శరీరమే నేను అనే భావాన్ని, అంటే ఆత్మ కాని ఇతర బాహ్య విషయాల గురించి ఆలోచనలని విడనాడటమే అని మనకి భగవాన్ ఇక్కడ అడ్వైస్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఆలోచనలని విడనాడటమే, అంతకన్నా మనకి వేరు మార్గం లేదు. అదే భగవాన్ చెప్తారు, నిశ్చలంగా ఉండటమే ఇక్కడ పద్ధతి, మీకు అది తప్ప వేరు మార్గము లేనే లేదు. ఆత్మ అనుగ్రహంతో అది ఆ స్వరూపము ప్రకాశించినప్పుడు, అనుగ్రహం చేత అది ప్రకాశించినప్పుడు అప్పుడు నీకు తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? రెండో వాడు లేదు కదా అక్కడ తెలియటానికి. ఉన్నది ఒకటే నేను కదా, ఆత్మలో రెండవది లేదు కదా.
అప్పుడు చెప్తావు, ఆ దగ్ధబీజ మనస్సుతో, ఆ మృత మనస్సుతో బయటకు వచ్చి చెప్తావు. భగవాన్ చెప్పినట్టు నువ్వు చెప్పగలవు. అప్పుడు వచ్చి ఉన్నది ఒకటే నేను, రెండు నేనులు లేవు, ఇది కొత్తగా వచ్చింది కాదు, కొత్తగా పొందింది లేదు, యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపము మాత్రమే అని భగవాన్ చెప్పిన వాక్యాలు నువ్వు చెప్తావు. ఎందుకంటే భగవానికి ఏ జ్ఞానమైతే ఆయన రప్పించి ఏ జ్ఞానమైతే అది ప్రకటితమయ్యిందో అది ఆ జ్ఞానమే నిన్ను కూడా గమ్యాన్ని తీసుకెళ్తుంది. కాబట్టి ఇక్కడ భగవాన్ అంటే అదొక ఫిజికల్ బాడీ కాదు. భగవాన్ అంటే సాక్షాత్తు జ్ఞానము. అది నీవు కూడా ఆ జ్ఞానమే అయి ఉన్నావు. అంటే నీకు భగవానికి జ్ఞానానికి ఏమీ తేడా లేదు. మనమందరము భగవాన్ని ఒక శరీరముగా చూస్తున్నాము. శరీరముకి మరణిస్తుంది. శరీర ధర్మాలు నీ ధర్మాలు కావు. శరీరానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. అది వచ్చింది, అది తన పని చేసుకుంది, అది వెళ్ళిపోతుంది. శరీరము పుడుతుంది, పెద్దదవుతుంది, ముసలిదవుతుంది, చచ్చిపోతుంది. అది నీవు కాదు. కాబట్టి భగవాన్ అంటే శరీరము కాదు. అక్కడ భగవాన్ అంటే అహంస్ఫురణ. కాబట్టి భగవాన్ని మనం జ్ఞానంగానే చూడాలి, కానీ ఒక శరీర భావనతో చూడకూడదు. నీవు ఇక్కడ ఒక శరీరం అనుకుంటున్నావు, నేనంటే శరీరము అన్న భావన కలిగి ఉన్నావు. కాబట్టి భగవాన్ని కూడా ఒక శరీర ఆకృతిగా చూడాలనుకుంటున్నావు. అలా చూడకూడదు భగవాన్ని. భగవాన్ అంటే సాక్షాత్ జ్ఞానస్వరూపుడు ఆయన. అటువంటి జ్ఞానానికి చావు పుట్టుకలు లేవు. కాబట్టి భగవాను శరీరాన్ని వదిలేశారు, కానీ ఆ నేను అలానే ఉంది. ఎందుకంటే చావు పుట్టుకలు లేని ఆ నేనే నీ స్వరూపము. ఇప్పుడు నీవు ఈ శరీరంతో తాదాప్యము చెందావు కాబట్టి ఈ శరీరం పోతే నేను కూడా పోతాను అనుకుంటున్నావు. ఈ శరీరం పుడితే నేను పుడుతున్నాను, ఈ శరీరం చనిపోతే నేను కూడా చనిపోతాను అనుకుంటున్నావు. అలా అది అజ్ఞానము, అది అవిద్య, అది ఇగ్నోరెన్స్ వల్ల అలా మాట్లాడుతున్నాము. కాబట్టి ఇక్కడ చావు పుట్టుకలు లేనిది నీ స్వరూపము. ఏదైతే చావు పుట్టుకలు లేదో దానిని కాదు అనుకుంటున్నాము. ఏదైతే చావు పుట్టుకలు ఉందో దానిని మనము అవును అనుకుంటున్నాము, అది సత్యం అనుకుంటున్నాము. ఏదైతే నీ స్వరూపమై ఉందో అది కాదు అనుకుంటున్నాము. ఏదైతే నా స్వరూపము కాదో అది అవును అనుకుంటున్నాము. కాబట్టి ఇక్కడంతా రాంగ్ ఐడెంటిఫికేషన్తో ప్రాబ్లం. అంటే ఒక తప్పు తాదాప్యత జరిగింది. అదే మనము దాన్ని తెలుసుకొని అవగాహన చేత అది తప్పు జరిగింది, అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది మనం కారణాల్లోకి వెళ్ళకుండా ఆ తప్పు నుంచి బయటపడే ప్రయత్నం చెయ్యాలి. అంటే నీవు చేసే ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి పలుకు, ప్రతి యాక్షను అహంకార రహితంగా ఉండాలే తప్ప అహంకారాన్ని మరి కాస్త గట్టిపడేలాగా ఉండకూడదు. అందుకే భగవాన్ చెప్తారు, ఈ శరీరము ఉండగానే ఈ శరీరంలో ఉన్న ఆ తప్పు తాదాప్యత నుంచి బయటపడాలి. అదే నిజమైన చావు. శరీరము మరణం నిజమైన చావు కాదు. ఆ శరీరంలో ఉన్న నేనంటే దేహము అన్న భావన ఏదైతే ఉందో ఆ మొదటి తలంపు, దానిలో నుంచి విడుదల పొందటమే నిజమైన చావు. కాబట్టి శరీరము మరణించటము అది ప్రకృతి ధర్మము. అది ఆ శరీరము వచ్చి దాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ ప్రారంధం అయిపోగానే ఆ శరీరాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. శరీరం కట్టెలో కాలి బూడిదైపోతుంది. అది ఇప్పుడు కాకపోతే రేపైనా జరుగుతుంది. కాబట్టి శరీరానికి మనమేమి సాధన చేయాల్సిన అవసరం లేదు. ఆ శరీరము ఉండగానే శరీరంలో ఉన్న ఆ నేనంటే దేహము అన్న భావన, ఆ దేహాత్మ బుద్ధి, ఆ శవబుద్ధి, ఆ పాడు బుద్ధిలో నుంచి నీవు బయటపడాలి. దానికి నీవు ఆ గురువుని ఆశ్రయించాలి. నీ ప్రయత్నంగా నీవు దాని నుంచి బయటపడలేవు. ఏ శాస్త్రాలు కానీ, ఏ వేదాలు కానీ, ఏ పురాణాలు కానీ, ఏ ఇతిహాసాలు కానీ, ఏ గురువు కానీ, లేకపోతే ఏ పుస్తకాలు కానీ ఎవ్వరూ ఆత్మజ్ఞానాన్ని అందించలేరు. నిన్ను ఆత్మలో సంస్థితుని చెయ్యలేరు. కేవలము నీ స్వరూపమే నీ ఆత్మే నీకు గురువుగా ఉండి నీ యొక్క దేహాత్మ బుద్ధిలో నుంచి నీ మీద అనుగ్రహం కురిపించి నిన్ను దాని నుంచి విడుదల పొందేలా అది చేస్తుందే తప్ప ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ఎవ్వరూ ఆత్మజ్ఞానాన్ని అందించలేరు. ఏ గురువు కూడా ఆత్మలో సంస్థితుని చెయ్యలేరు. కేవలము నీ స్వరూపమే నీకు దిక్కు. ఆ జ్ఞానమే నిన్ను
ఈ దేహాత్మ బుద్ధిలో నుంచి విడుదల పొందేలా చేస్తుంది. కాబట్టి ఈ సృష్టికి అంతటికీ ఆధారమైన ఆ నిరాకార స్వరూపం ఏదైతే ఉన్నదో అది నిన్ను కూడా ఖచ్చితంగా గమ్యాన్ని చేరుస్తుంది. మనం ఎవ్వరం దిగులు పడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు తెలిసినా తెలియకపోయినా నీవంటే జ్ఞానానివే, నీవంటే ఆత్మవే. గురువుగారు చెప్తారు, భగవాన్ చెప్తున్నారు, ఏం చెప్తున్నారు ఇక్కడ? ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. ఆత్మ ఆధారంతోనే అన్నీ నడిపించబడుతున్నాయి. కాబట్టి నువ్వెంత, నీ శరీరం ఎంత, నీ అహంకారం ఎంత, ఖచ్చితంగా నీవు అహంకార రహితంగా ఉండేలాగా ఉంటే నిన్ను కూడా గమ్యానికి చేరుస్తుంది. అంటూ ఎటువంటి సందేహం లేదు. అసలు ఆత్మ సాక్షాత్కారం అవ్వట్లేదు అన్న భావన విడిచిపెట్టడమే. వాళ్ళకయింది, నాకయింది, వాళ్ళకయింది, వేరే వాళ్ళకయింది, నాకెందుకు అవ్వట్లేదు అన్న భావన కూడా ప్రతిబంధకమే. అసలు ఇంతమంది లేరు, ఉన్నది ఒకటే ఆత్మ, ఒకటే అహంకారము. నీకు ఆ అహంకారం వల్ల ఆ వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉన్నాయని అనుకుంటున్నావు, అలా కుదరదు. కాబట్టి గురువు చెప్పిన వాక్యాన్ని, భగవంతుడు చెప్పిన వాక్యాన్ని ప్రమాణంగా తీసుకొని జీవిస్తే ఆ భయరహిత స్థితి పొందుతావు. సంతోషం. మౌనమే శరణ్యం, మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.